శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి అంశం ఏమిటి అంటే కాశీఖండంలో శుక్రేశ్వర మహాదేవ్. ఈయన కూడా చాలా గొప్ప లింగం అండి. ఈయన కూడా మనకి మోక్షలింగాల్లో ఇది కూడా ఒకటండి. ఇక్కడ మనకి శుక్రేశ్వరుడు అంటే శుక్రాచార్యుల వారు ప్రతిష్ఠ చేశారండి. దీన్ని ఎందువల్ల చేశారు అంటే ఈ యొక్క దేవరాక్షసులకి యుద్ధం జరిగినప్పుడు రాక్షసులందరూ కూడా మరణించేవారు. మరణించినటువంటి సమయంలో పరమేశ్వరుణ్ణి కాదని ఈ యొక్క శుక్రాచార్యులు రాక్షసులందరికీ కూడా గురువుగారండి. ఈ రాక్షసులందరూ కూడా వచ్చి ఆయన్ని ప్రాధేయపడి ప్రార్థన చేసేవారు. అయ్యా, మన రాక్షస గణమంతా కూడా ఈ యొక్క పరమేశ్వరుడు చంపేస్తున్నాడు, అందరూ చనిపోయారు, వాళ్ళని మీరే ఏదో ఒకటి చేసి బతికించాలి అని చెప్పి ఆయన్ని వేడుకునేటప్పటికీ ఈ విష్ణుమూర్తి కానీ పరమేశ్వరుడు కానీ వధించిన వాళ్ళందరినీ కూడా ఈయన బతికించేస్తూ ఉంటే రాక్షస గణం అంతా కూడా అలా అభివృద్ధి అయిపోతూ ఉండేది. అప్పుడు ఈ యొక్క శుక్రాచార్యుల వారు అలా బతికించేస్తూ ఉండేటప్పటికీ ఆ రాక్షస గణం అలా పెరిగిపోతుంది కదా. మరి అప్పుడు చూశారు ఈ యొక్క విష్ణుమూర్తి వారు, ఈ యొక్క పరమేశ్వరుడు కూడా చూసి ఈ నందీశ్వరుడిని ఆజ్ఞాపిస్తారు. ఆ యొక్క ఇదేంటిది ఇలాగా ఈ శుక్రేశ్వరుడు ఏమిటి ఇలా బతికించేస్తున్నారు, తీసుకురండి అని చెప్పి ఈ యొక్క సభకు పిలిపించేటప్పటికీ అది అవమానకరంగా భావించి ఈ యొక్క శుక్రుడు చాలా ఆగ్రహం పడతాడు. సరే, ఇది చూసినటువంటి పార్వతీదేవి కూడా ఏమిటయ్యా శుక్రాచార్య ఇలాంటివి చేసావంటే, ఇటువంటి తప్పు చేసావు, నువ్వు చాలా తప్పు చేసావని వీళ్ళందరూ అనేటప్పటికీ అప్పుడు ఈ శుక్రాచార్యుల వారే సాక్షాత్తు ఒక లింగాన్ని కాశీలో ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. అదే ఈ యొక్క శుక్రేశ్వర లింగము అంటారు దీన్ని ఏ మానవాళ్ళైతే చక్కగా దర్శనం చేసి, అంటే ఆ శుక్రకూపం ఉంటుందండి ఆ పక్కన, ఆ శుక్రకూపంలో ఏ మానవుడైతే స్నానమాచరించి చక్కగా బిల్వదళాలు అంటే మారేడు పత్రితో గంగాజలంతో కానీ శుక్రకూప జలంతో కానీ ఏ మానవాళ్ళైతే అభిషేకం చేసుకుంటారో స్వామివారికి, వారికి ఈ యొక్క శుక్రలోక ప్రాప్తది కూడా కలుగుతుంది. అంతేకాకుండా ఇది నవగ్రహ లింగాల్లో కూడా ఒక లింగం అండి. శుక్రగ్రహ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. మనం చక్కనైనటువంటివి భోగ భాగ్యాలని కూడా అనుభవించాలి అంటే ఈ యొక్క శుక్రగ్రహం యొక్క అనుగ్రహం ఉండాలి. అటువంటి శుక్రగ్రహం అనుగ్రహం అంతా కూడా లభిస్తుందండి. వివాహం కావలసిన వారికి వివాహం, అలాగే సంతానం కలగని వారు, దీర్ఘకాలికంగా బాధపడుతూ ఉండేవారు కూడా ఈ శుక్రలింగాన్ని కనుక ఆరాధన చేసినట్లయితే, ఇక్కడ అభిషేకం చేసుకున్నట్లయితే, ఒక్కసారి ఆ మారేడు దళాలతో అర్చన చేసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మంచి సంతతి కూడా కలుగుతుందండి. సంతతి కూడా అభివృద్ధి కలగాలి అంటే తప్పకుండా ఈ యొక్క శుక్రేశ్వర లింగాన్ని దర్శించాలి, అంతేకాకుండా ఆరాధించాలి, అర్చన చేసుకోవాలి అని చెప్పి చెప్పబడుతుంది. అటువంటి లింగాన్ని మీకు నేను దర్శనార్థమై అందరికీ కూడా చూపించడం జరుగుతుందండి. ఇంకా మన ఛానల్ని ఎవరినైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయించండి, మీరు చేయండి, ఇంకా 10 మంది చేత మాకు చేయించండి. అంతేకాకుండా ఇటువంటి లింగాలు ఎంతోమందికి చేరాలి అని చేసేటువంటి మా ప్రయత్నానికి మీరు కూడా తప్పకుండా ఒక సమిధిలా భాగం కండి, అందరికీ కూడా చేరవేయండి. అందరూ దర్శనం చేసుకుంటే మనకి విశేషమైనటువంటి పుణ్యం. ఎందువల్ల అంటే వారణాసిలో చేసేటువంటి పుణ్యానికి వెలకట్టడం అనేది బ్రహ్మతరం కూడా కాదు అని చెప్పి చెప్పబడుతోంది. అటువంటి పుణ్యాన్ని మనమంతా కూడా సంపాదించుకుంటూ 10 మందికి కూడా ఆ పుణ్యాన్ని కలగ చేయాలి మనం. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు స్వామివారిని దర్శనం చేసుకుని ఎప్పుడైనా మీరు వారణాసి వెళ్తే తప్పకుండా ఈ లింగాన్ని దర్శనం చేసుకోండి. అవకాశం ఉంటే దీన్ని ముట్టుకోవచ్చండి. మనం తప్పకుండా ముట్టుకుని స్వామివారికి మీ చేతులతో ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు మనకు రుద్రం వస్తే మనం చక్కగా రుద్ర సూక్తాలు కానీ రుద్రం కానీ పారాయణ చేసుకుంటూ చక్కగా స్వామికి దళాలు వేసుకోండి, మారేడు దళాలు. అలాగే చక్కగా ఉదకం అంటే గంగ నీళ్లు తెచ్చి శుభ్రంగా స్వామికి అభిషేకం చేసుకోండి. ఆవు పాలవి కూడా లేకపోయినా పర్వాలేదు. గంగ జలాన్ని అంటే ఈ బ్రహ్మాండ తీర్థాల్లో గంగని మించింది ఏదీ లేదు కాబట్టి అందువల్ల గంగాజలం పోస్తే చాలా ఉత్తమం. అవన్నీ కూడా లభ్యమైతే అన్నీ కూడా చేసుకోవచ్చు. లభ్యం కానప్పుడు తప్పకుండా గంగాజలం, మారేడు దళాలు పట్టుకుని వెళ్ళి చక్కగా ఈ లింగాలను దర్శనం చేసుకుని ఒక్క దళం వేసుకొని 2 నీళ్లు పోసుకొని దర్శనం చేసుకొని ఓం నమ శివాయ అనుకుంటూ పంచాక్షరి జపాన్ని చేస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో మాత్రం ఆరాధన చేయండి. ఇవన్నీ కూడా మోక్షలింగాలు. ఇప్పుడు ఆ లింగాన్ని మీ అందరికీ కూడా చూపిస్తున్నాను, చూసి తరించగలరు.
ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది శుక్రేశ్వర లింగం అండి. ఇక్కడే శుక్రకూపం అది కూడా ఉంటుంది, మీరు దర్శనం చేసుకోగలరు. ఇది ఎలా వెళ్ళాలి ఇప్పుడు మనం చూద్దామండి. విశ్వనాథుడిని మనం దర్శనం చేసుకొని వచ్చిన తరువాత సాక్షి గణపతికి ముందుగా ఉండేటువంటి సందులోంచి ఎడమ వైపు తీసుకుని మనం తిన్నగా వెళ్ళినట్లయితే, అంటే అన్నపూర్ణాదేవి గుడి వెనకాల భాగంలోంచి మనం సందులోంచి వెళ్ళినట్లయితే, అలాగే ఇదే దారి నుంచి మనకి అమ్మవారి యొక్క విశాలాక్షి దర్శనానికి వెళ్తూ ఉంటాం. ఆ యొక్క సందులోనే ఈ యొక్క శుక్రేశ్వర మహాదేవ్ అని చెప్పి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడే శుక్రకూపం కూడా ఉంటుందండి. ఇందులో మనం స్నానం చేసేటువంటి అవకాశం ఉన్నవారు చేయొచ్చు, లేదంటే కనుకను స్వామివారిని దర్శనం చేసుకోవాలి తప్పకుండా. మీకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఎందువల్ల అంటే ఇది నవగ్రహాలు దాంట్లో ఇది ఎప్పుడు చేసుకోవాలి అంటే శుక్రవారం అయితే చాలా విశేషమండి. ఈ శుక్రవారం నాడు ఖచ్చితంగా వెళ్ళి ఆ శుక్రేశ్వరుని దర్శనం చేసుకుని ఒక్కసారి అభిషేకం అవకాశం ఉంటే మనకి అభిషేకం చేసుకోండి, లేదంటే దర్శనమైనా చేసుకుని జపం చేసుకున్నట్లయితే ఇక్కడ శుక్రభావి అని చెప్పి శుక్రకూపం కనిపిస్తుంది చూడండి. ఇదే అది. ఇందులో స్నానం చేసే అవకాశం ఉంటే చేయండి, లేకపోతే కనుక స్వామిని దర్శనం చేసుకోండి. తప్పకుండా ఓం శుక్రేశ్వరాయ నమః, ఓం శుక్రేశ్వరాయ నమః అంటూ తప్పకుండా జపాన్ని చేసుకుని ఆ యొక్క శిఖరాన్ని అయితే మీరు దర్శనం చేసుకోండి. ఇది తీసి లేకపోతే పక్క నుంచి కటకటాల నుంచి అయినా సరే దర్శనం